హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమ పిచ్చి 8వ భాగంలో ఉన్నాము. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కొలీగ్స్కి అందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఆడియో నావల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కాసేపు తోటలో కూర్చుందాం, వస్తావా? అడిగాడు కిరణ్. పై అంతస్తు కిటికీ నుండి ప్రహారీ గోడను ఆనుకొని కనిపిస్తోన్న అపారమైన జలరాశిని చూస్తున్న నేను ఆ మాట విని లేచాను. భవనం వెనకవైపు ఉండే మెట్లు దిగి తోటలోకి దారి తీశాడు కిరణ్. విరగబూసిన పొగడ చెట్లు, విరుస్తూ ఉన్న పారిజాతాలు, సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఇంకా అనేక రకాల పూల చెట్లు, రాతి స్తంభాలు, నాటిన పందిళ్లపై పరుచుకున్న సుమలతలు నేత్రపర్వం గావిస్తున్నాయి. కిరణ్ కాలిదారిన వెళ్ళి ఒక చిన్న కొలనుగట్టున ఆసీనుడయ్యాడు. కొలనుగట్టున వెదురు పొదలు, నీటిలోకి వాలిన నారికేల వృక్షాలు, ఇంకా అల్లిబిల్లిగా అల్లుకున్న అడవిలతలు కొలను ప్రశాంత సౌందర్యానికి ప్రతినిధులుగా నిలిచాయి. సంధ్యాసుందరి అద్దిన అరుణకాంతులు చెదిరిపోనేలేదు. చంద్రోదయమైంది. చంద్రకాంతి, అరుణరాగము మిళితమైన కొలను నీటిలో ప్రతిఫలిస్తూ వింత శోభలు వెదజల్లుతున్నాయి. గట్టుమీద పచ్చికలో కిరణ్ సమీపంగా కూర్చున్నాను. కిరణ్ కొలనులో విరిసిన కలువపూల వంక, అంబరాన అందాలు చిందే కుముదిని బాంధవుడి వంక చూపులు మారుస్తున్నాడు. వారి అన్యోన్య అనురాగ అనుబంధాల్ని ఊహించుకుంటున్నాడేమో. అతడి భగ్న ప్రణయ హృదయం నుండి ఉండి ఉండి నిట్టూర్పులు వెలువడుతున్నాయి. నాతో ఏదో చెప్పాలనే ఇక్కడికి తీసుకువచ్చాడు, కానీ చెప్పలేక బాధపడుతున్నాడు. చెప్పేదేమిటి? నా మనసు మార్చుకోమని, తన కోరిక చెల్లించమని, పాణిగ్రహణానికి అంగీకరించమని. వాచి చూసుకొని అన్నాను. 7 ఎంత వెన్నెల రాత్రి అయినా చెట్ల పుట్టల్లో ప్రయాణం. ఇక నాకు సెలవియ్యండి, వెడతాను అన్నాను. విడదవులే, డ్రైవరు కారులో దిగబెట్టి వస్తాడు. అయితే బంగ్లాలోకి వెళ్దాం పదండి. ఈ వెన్నెల వేళ ఈ సుందర ప్రదేశంలో యువతీ యువకులు ఏకాంతంగా కూర్చోవడం చూస్తే ఎవరిలోనైనా అపోహలు చెలరేగగలవు. అయితే పద. చనువుగా అతడు నా చెయ్యి అందుకొని లేచాడు. ఎవరైనా చూస్తారేమోనని జంకు కలిగినా చేతిని విడిపించుకుంటే అతడేమైనా నొచ్చుకుంటాడేమోనని సందేహించాను. భవనం చెంతకు వచ్చాక అతడే చేతిని మృదువుగా నొక్కి వదిలిపెట్టాడు. కిరణ్ గదిలో తోటవైపు ఉన్న కిటికీ చెంత నిల్చున్న మాణిక్యవల్లిని చూసి గతుక్కుమన్నాను. బహుశా చేయి పట్టుకుని వస్తున్న మమ్మల్నిద్దరినీ చూసి. మాణిక్యవల్లి వచ్చి కుర్చీలో కూర్చుంది. కిరణ్ అలసటగా పక్క మీద వాలాడు. రామకిరణ్ చెయ్యి చూశావా? జ్వరం తగ్గిపోయినట్టేనా? చిరునవ్వుతో ప్రశ్నించింది. అన్నది ఒకటే అయినా అర్థాలు 2 స్ఫురించాయి. జ్వరమేమీ లేదు, పూర్తిగా తగ్గిపోయింది. తడబాటుతో సమాధానం ఇచ్చాను. ఆ రాత్రి అక్కడే ఉండమంది మాణిక్యవల్లి. వద్దని చెప్పి కిరణ్ కారులో వచ్చేశాను లక్ష్మీపూర్కు. ఎందుకో ఈవేళ కిరణ్ వస్తాడనిపించింది. వస్తాడని తెలియకపోయినా మనసులో ఆలాపన అలా ఉంది. వస్తాడు. ఈవేళ అతడికి ఇష్టమైన అలంకరణలో కనిపించాలనుకున్నాను. కట్టు బొట్టు అంతా మార్చేశాను. ఒకనాడతను పార్కులో అభివర్ణించిన అవతారం దాల్చాను. అద్దంలో నా బొమ్మ నువ్వు కాదంటోంది. ఎంత విచిత్రం! కొత్త అలంకరణలో కొత్తగా మారిపోయింది రూపం. నిండుగా, నాకే ముద్దుగా ఉంది నా అందం. మరి కిరణ్ చూస్తే ఏమనుకుంటాడో? సాయంత్రం 5 ఆసుపత్రికి వెళ్లే టైం అయింది. కిరణ్ మాత్రం రాలేదు. వస్తాడని చెప్పిన మనస్సే వెక్కిరించింది. వస్తాడని ఎలా అనుకున్నావు? కల వచ్చిందా? తీయని వేదన ఏదో ఎదనో ఆవహించింది. పావుగంట 10 నిమిషాలు కిరణ్ కోసం ఎదురుచూస్తూ గడిపాను. ఇక రాడని నిస్పృహ చేసుకుని ఆసుపత్రికి వెళ్ళాను. మనస్సంతా చిరాగ్గా ఉంది. యాంత్రికంగా రోగులను పరీక్ష చేస్తున్నాను. నమస్తే డాక్టర్ అంటూ వచ్చి కూర్చున్నాడు కిరణ్. అతడి నిరీక్షణలో కలిగిన చిరాకు, పరాకు అంతా క్షణంలో ఎగిరిపోయింది. మీరు వస్తారని అనుకున్నాను, చిరునవ్వుతో ఇంగ్లీష్లో అన్నాను. నువ్వు చెప్పకముందే ఈవేళ నీ సింగారమే చెప్తున్నదా మాట. చిలిపిగా నవ్వాడు. మరి ఈవేళ నేనెందుకు వచ్చానంటావు? ఏమో, నీకోసం. నీ 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 ఎద ఎదురుచన్నులు చూస్తున్నదోయ్ అంటూ చెప్పింది నా మనసు. నీ నీ అంటూ కర్తను డాష్లో పెట్టేశాడు. అంతా ఒట్టిదే అన్నాను బెట్టుగా. నేనేం ఎదురు చూడలేదు.
దొంగ, దాగకు, నిజం చెప్పు మరి. వస్తానని ఎలా అనుకున్నావు? ఏమో, నాకే తెలియని ఒక లజ్జాభావం నా కనురెప్పలను క్రిందికి వాల్చింది. ఆ ఏమోలోనే ఉన్నది రహస్యం, ప్రణయ రహస్యం. మధురంగా నవ్వాడు. పూర్వ ప్రణయం పునరుద్ధరింపబడుతున్నదని మనసులో అలజడిగా ఉన్నా నివారించడం నా శక్తికి మించిపోయింది. కిరణ్ ఆకర్షణ నా ఆలోచనలను స్తంభింపచేసి పిచ్చెత్తిస్తోంది. ఇహ అతడి నుండి తప్పుకోలేనేమో. రోగులను తొందరగా చూసి పంపేశాను. అలా చెరువుకట్ట మీదకి వెళ్దాం పదా అంటూ లేచాడు కిరణ్. కిరణ్తో కలిసి మిట్ట దిగి వస్తున్నాను. ఎన్నికలు 3 రోజులే ఉన్నాయి. ప్రచార సంరంభం తీవ్ర రూపంలో ఉంది. ఎక్కడ చూసినా గుంపులు, గుసగుసలు. కిరణ్ ప్రతిపక్ష పార్టీ వారైన ఒక గుంపు కంటపడ్డారు. జంట ఏముంది, ఈలలు పకపకలు. దొరగారు ఓట్ల వేటకొచ్చి డాక్టరమ్మనే వేటాడినట్టున్నాడురా, విసిరాడెవరో మా మీదికి. ఇహ బయట మేమిద్దరం తిరగడం సిగ్గుచేటుగా ఉంటుందని ఇంటికి దారి తీశాను. క్రితంసారి లాల్చీ పంచకట్టుతో వచ్చినందుకు నా గదిలో చాప మీద కూర్చోవడానికి ఇబ్బంది పడలేదు కిరణ్. ఇప్పుడు సూటు బూట్లో వచ్చాడు. ప్యాంటు ముడతలు నలగకుండా కూర్చోవడానికి మహా అవస్థపడ్డాడు పాపం. బయట ఇంకా బాగా వెలుతురుగా ఉన్న ఒకే చిన్న కిటికీ ఉన్న నా గదిలో గంట ముందుగానే పొద్దుగూకుతుంది. ల్యాంప్ వెలిగించి తెచ్చిపెట్టాను. కూర్చోండి, టీ తెస్తాను. 5 నిమిషాల్లో టీ చేసి 2 కప్పులు తీసుకుపోయాను. కిరణ్కు ఒకటి ఇచ్చి నేనొకటి తీసుకున్నాను. టీ తీసుకున్నంతసేపు కిరణ్ చూపులు నా మీదే ఉన్నాయి. నీకో శుభవార్త చెప్పాలని వచ్చాను. మరి ఏమిటి ఇంత ఆలస్యం అన్నాను. నిన్న మనం తోటలో నుండి కలిసి వస్తున్నప్పుడు పిన్ని చూసింది. అరే, ఎంత పని జరిగింది. ముందు అనుకున్నది అయినా రూఢిగా తెలిసేసరికి భయపడ్డాను. మంచి పనే జరిగింది. రాత్రి నిలదీసి అడిగింది. నేను ప్రేమించిన ప్రభ, ఆమె కోసం అమ్మతో దెబ్బలాడి వచ్చిన ప్రభవి నువ్వేనని తెలుసుకుంది. నా బాధంతా ఆవిడతో మనసు విప్పి చెప్పాను. ఎలాగైనా అమ్మను ఒప్పించి నిన్ను తమ ఇంటి కోడల్ని చేసుకుంటుందట. మాట ఇచ్చింది నాకు. ఆనందోత్సాహాలతో వెలిగిపోతున్నది కిరణ్ వదనం. జీవితమంతా కాళరాత్రి అనుకుంటుంటే చంద్రోదయమైనట్టనిపించింది నాకు. నిజంగా ఎంత మంచి శుభవార్త. ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబం నన్ను గౌరవంగా, సగౌరవంగా గృహలక్ష్మిగా ఆహ్వానిస్తున్నదంటే ఎంతటి అదృష్టం. అందులో నేను కోరిన కిరణ్కు ఇల్లాలుగా. ఒకప్పుడు కిరణ్ను కుటుంబం నుండి విడదీసి అతడికి అర్ధాంగిని కావడానికి అంగీకరించలేదు. ఇప్పుడు కుటుంబమే నన్ను స్వీకరించడానికి అంగీకరిస్తున్నప్పుడు అభ్యంతరమేమి? పరిస్థితి ఇంత సుముఖంగా ఉన్నప్పుడు నాన్న నుండి మాత్రం ఆనందామోదాలు లభించవా? ఇరుపక్షాల వారు అంగీకరించి చేసే పెళ్లిని సమాజం ఏ ధైర్యంతో వెక్కిరిస్తుంది? ఏమిటి అప్పుడే అంత ఆలోచన? నా ముందు కూర్చునే వైవాహిక జీవితపు సుమధుర సౌఖ్యాలు ఊహించుకు మురిసిపోతున్నట్టుందే. చిరునవ్వును, చిరు సిగ్గును అతడి కంటబడకుండా తప్పించుకుందుకు త్వరగా లేచి వెళ్ళాను. ఖాళీ కప్పులు తీసుకుని. ఒక్కపొడి బరిన అతడి గదిలోనే ఉంది. ఎందుకో అతడి ఎదుటికి వెళ్ళడానికి కంగారుగా, సిగ్గుగా ఉంది. ఒక్కపొడి బరిన అందుకొని ఇందా ఒక్కపొడి అంటూ వంగాను. నా చారెడు జడ భుజాల మీద నుండి సర్రున ముందుకు జారి అతడి వక్షం మీద పడింది. కంగారుగా తీసుకోబోయాను. కిరణ్ గట్టిగా పట్టుకులాగాడు జడను. అబ్బా, వదలండి. ఊహూ కొంటెగా నవ్వాడు. ఈరోజు శుభవార్త వినిపించాను. మరి బహుమానం ఇవ్వకుండానే పంపేస్తావు? ఇస్తాను, వదలండి మరి. నువ్విచ్చేది నాకక్కర్లేదు. నాకు కావాల్సింది ఇది. నా భుజాలు 2 బలంగా నొక్కిపట్టి దాహంతో నా కన్నుల్లోకి చూస్తున్న కిరణ్ చటుక్కున ఎదమీదికి లాక్కొని గాఢ పరిష్వంగంలో బంధించి నలిపివేయసాగాడు. అతడి కళ్ళల్లో కనిపించిన మెరుపు ఒక్కసారి పార్కులో చూశాను. అదే ఆవేశం. గుండె దడదడలాడింది. ఈ వేళ నీ రూపం పిచ్చెక్కిస్తోంది నాకు. నిజం ప్రభా, ఈ ప్రభలోని అందాలను చూడలేని కొందరు నల్లపిల్లంటారు. ఈ నల్లపిల్లలోనే అపార సౌందర్య నిధులు కనుగొని పొందుతున్న అదృష్టవంతుడిని నేను. కాదు ప్రభా అంటున్నాడు. అబ్బా, వదలండి. ఎవరైనా చూస్తే వంటావిడ లోపలికి రాగలదు. ఇలా తప్పించుకుపోవాలని చూస్తే శిక్ష ఇదో. నా క్రింది పెదవి అతడి పంటి మధ్య చిక్కింది క్షణకాలం. ఈవేళ నాకోసమే కదూ నువ్వు? అర్థోక్తిలో ఆపాడు. ఈవేళ కాదు, ఈ జీవితమంతా మీకోసమే. నేను మనసులో మధురానుభూతుల మధ్య అనుకున్నాను. ప్రభా, గాఢంగా ప్రేమిస్తున్నాను నిన్ను. మైకంతో, కాంక్షతో చూశాయతడి కళ్ళు. మళ్ళీ పెదవులను తడిచేస్తూ.
సాన పెట్టిన కొద్దీ వజ్రం మెరుస్తుందన్న భ్రాంతిలో స్త్రీ సహజమైన చిలిపి బుద్ధితో ఒకనాడు పార్కులో జరిగిన సంఘటన తరువాత ఇతడి లోపమోహాల్ని ఛేదించి హృదయంలో ప్రేమ ఆరాధన నిలిపినటువంటి వాగ్బానాన్ని వదిలాను. సోమరికి నిద్రా సౌఖ్యం ఏం తెలుసు? ఏమన్నావు? ఆలోచనగా ఆవేదనగా చూశాడు. క్షణంలో మారిన అతడి ముఖ కవలికల్ని చూస్తుంటే అనిపించింది వజ్రాన్ని సానపెట్టడం కాదు, సుత్తి దెబ్బ కొట్టానని. క్రమంగా కిరణ్ వదనంలో ఆవేదన తొలగిపోయి ఆగ్రహావేశాలు నిండుకొన్నాయి. దూరంగా తోసివేసి లేచాడు. అవునవును, నేనొక పరమ కాముకుడిని. ప్రేమ పవిత్రత నాకు తెలియదు, రోషంగా అనేసి సుడిగాలి వలె వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపడి కూర్చున్నాను. ఈ ప్రణయ కలహం ఏదో ప్రళయానికి దారి తీయదు కదా. భయ సందేహాలతో హృదయము ఊగిసలాడింది. భగవాన్, ఈ ప్రణయ కోపాన్ని ప్రేమతో పరిహరించే శక్తినివ్వు అనుకున్నాను. మరునాటి ఉదయం అశాంతిమయ మానసంతోటే హాస్పిటల్కు వెళ్ళాను. అన్యమనస్కంగా పేషెంట్లను చూడసాగాను. నీకేమిటి? ఒక 16 ఏళ్ల యువతిని అడిగాను. చిన్నక్క అని నా దగ్గరికి చదువుకోవడానికి వచ్చేదే ఆమె. ఇంకా పెళ్లి కాలేదు. ఆమెను తీసుకువచ్చిన తల్లి చెప్పింది. 4-5 రోజుల నుండి తిండి సహించటం లేదంటోంది డాక్టరమ్మ. తిన్నా తాగినా కడుపున ఇమడదు, అంతా కక్కేస్తోంది. తల తిరుగుతోందంటూ కూచుంటుంది. 2 నాళ్లాయే చేను పనికి కూడా వస్తలేదు అంది తల్లి. ఈ అవివాహిత యువతిలో ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయబ్బా అనుకున్నాను. అనుమానంగా చూశాను ఆ పిల్ల ముఖంలోకి. భయం భయంగా చూపులు తిప్పుకుంది. ఆ ప్రక్కన కూర్చో, తర్వాత చూస్తాను అన్నాను. రోగులందరూ వెళ్ళిపోయాక చిన్నక్కను పరీక్ష చేశాను. నా అనుమానం రూఢి అయింది. నెల చెరుగు మారుస్తున్నదా? తీక్షణంగా చూశాను. డాక్టర్ దగ్గరికి వచ్చి రోగం దాస్తానంటే కుదరదు, నిజం చెప్పు, అవుతున్నావా? రాయల్లే నిలబడ్డావేమే, చెప్పు, తల్లి కసిరింది. బిక్కమొగమేసి ఏడవసాగింది చిన్నక్క. ఓసి నీ మొగమ్మండా, పోయేగాలం వచ్చిందేమే, నీకీ పాడుబుద్ధి ఎలా పుట్టిందే? వెరెత్తిపోయి రెపరెపా కొట్టసాగింది తల్లి. లేచి పట్టుకుని ఆపాను. అల్లరి చేయకు, నెమ్మదిగా సంగతేమిటో తెలుసుకోవాలి గాని కుక్కను కొట్టినట్టు కొడితే పోయిన శీలం రాదు నీ బిడ్డకు అన్నాను. కొడతానా, దీన్ని సంపుతానా? రెంకలు వేసింది. పక్క గదిలో మందలిస్తూ ఉన్న సంజయ్ కేకలు విని వచ్చాడు. ఏమిటే పుల్లమ్మ పిన్ని అంటూ. సంగతి చెప్పాను సంజయ్తో. అదేమంతా పట్టించుకోదగ్గ విషయం కాదన్నట్లు మాట్లాడాడు. ఈ పల్లెకొంపల్లో ఈ రంకువేషాలు మామూలే. పట్నవాసాల్లో ప్రేయసీ ప్రియులు ఏ పార్కులోనో హోటల్లోనో ప్రేమ వ్యవహారాలు సలపడం అరుదుగాని ఇక్కడ మాత్రం ఏ గడ్డిదొడ్లోనో ఏ జొన్నచేల్లోనో పందుల్లా పొర్లాడి ఎవరి దారిన వారు పోతుంటారు. శీలం విషయంలో నైలాన్ చీరల వారిని నమ్మొచ్చునేమో కానీ ఇంటివారిని చస్తే నమ్మకూడదు. ఏ గడ్డివామి చాటునో ఏ కాపువాడితోనో పోయి ఉంటుంది. గట్టిగా అడగండి దాన్ని, ఏ రెడ్డిగారి పేరో బయటికి వస్తుంది అన్నాడు సంజయ్. నిజం అంతే అయ్యింది. రసిక మహారాజులుగా పేరుపడ్డ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ రెడ్డి ఆ పిల్ల పొలం పనికి వెళ్ళినప్పుడు బలాత్కారంగా చెరిచాడు. ఆ సంగతి చెప్పి బోరున ఏడవసాగిందా పిల్ల. నేను మొత్తుకున్నా వినలేదు డాక్టరమ్మ. ఎవరికీ చెప్పొద్దని 10 రూపాయలు నా రొండిన దోపి పోయాడు. ఆ పాపిష్టి డబ్బు నేనేం వాడుకోలేదు, పెట్టెలో పడేశాను అంది. పుల్లమ్మ మెటికలు విరుస్తూ శాపనార్థాలు పెట్టసాగింది రెడ్డిగారిని. వాడికి నా పిల్లలు వంటి చెల్లెళ్ళు బిడ్డల్లేరా? వాడికి తొందరగా పాడెగట్టా రెండముండా కొడుకు. క్రమంగా వినలేనటువంటి బూతులకు దిగింది. ఇలా చాటుకు తిడితే లాభం లేదు పిన్ని, ఎదుటికి పోయి దుమ్మెత్తిపోయి రెచ్చగొట్టాడు సంజయ్. వాడిని దుమ్మెత్తిపోస్తానా, దుమ్ముల్లో కలుపుతానా? ఈ కొడుక్కట ఓటివ్వాలట. రాత్రి గుడిసెకు కొంగు పట్టుకు అడుగుతున్నా పుల్లమ్మ, నీ ఓటు నాకివ్వు అంటూ పగలబడతా వచ్చిండు. ఆ లుచ్చాకు ఓటిస్తానా, అగ్గి పెడతానా? ఇంటికి వచ్చాక చిన్నక్క తండ్రి, పెత్తండ్రి, పెత్తల్లి వచ్చారు ఆలోచనకు. ఏమైనా చాటుగా తిట్టడం తప్ప ఎదుటికి వెళ్ళి నిలదీసి అడిగే ధైర్యం లేదు వాళ్ళకి. ఉత్తరకుమార ప్రజ్ఞల్లాంటి వారి మాటలు విని విని విసుగు పుట్టింది. మీరు తిట్టే తిట్లన్నీ గాలిలో కలిసిపోతాయి గాని ఈ అన్యాయానికి ప్రతీకారం చేసే దమ్ము ఉంటే ఆ పెద్ద మనిషి ముఖాన పేడ కొట్టిరండి. ఆడపిల్ల పట్ల తిరిగి ఇలాంటి అమానుష అవమాన చర్యలు అతడి వల్ల జరగకుండా అన్నాను. అంటాము, పట్టుకు తంతాం కూడా. కానీ ముందు మాకీ ఊళ్ళో పుట్టగతులు లేకుండా చేయగలడు. వాడి జోలికి పోవడమంటే పాముతో చెలగాటమే. పరమ దుర్మార్గుడు అన్నాడు పెత్తండ్రి. వేళ్లు తన్నుకున్న పెద్ద వృక్షం పక్కనుండే చిన్న మొలకల్ని హెచ్చనీయదు, నిజమే. కానీ ఆ వృక్షాల్ని వేళ్లతో సహా పెకిలించి వేసి
తమ రక్షణ చూసుకోవాలి. మరి ధైర్యంగా అతడి ఆట కట్టించడానికి ముందుకు రావాలి. మీరు ఏమైనా వాడిని ఎదిరించాలంటే భయమే డాక్టరమ్మ. ఏ రాత్రో గుడిసెకు నిప్పు పెట్టించినా సర్వనాశనమే. చెప్పుకోవడానికి కూడా దిక్కుండరు. ఆ కరుణమయ్య వాడు పక్కా దోస్తి. ఏ కొంచెం వ్యతిరేకం తిరిగినా మీ నంబర్లు బంజర్లో కలుపుతాం అంటాడు. ఇలాంటి బెదిరింపులే అన్నీ. రెక్క కష్టం మీద డొక్క నింపుకునే మీకు ఒకరి భయం ఎందుకో తెలియడం లేదు. అయితే మీ పిల్లకు ఇంత అన్యాయం చేసిన వాడిని ఊరికే వదిలిపెడతారా? ఇంకా ఇలాంటి పనులు అతడి వల్ల జరగడానికి అతడికి అలసి ఇచ్చినట్లు కాదు. ఇవాళ ఈ తల్లి బిడ్డను చెరుస్తాడు, రేపు మరో తల్లి బిడ్డను. మరి ఏం చేయమంటావో నువ్వు చెప్పు డాక్టరమ్మ. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం, అలా నడుచుకుంటాం నమ్మకంగా పలికారు. చూడండి, అతడిని కొట్టినా తిట్టినా మీ పిల్ల మచ్చ మానేది నిజం కాదు. నిజంగా మీరు దానికి ప్రతీకారం చేయాలనుకుంటే మీ పిల్లను అతడు పెళ్లాడేటట్టు చేయడం మంచిది. బుర్ర చెడి చెప్పటం లేదు కదా అన్నట్టు చూశారు. నలుగురిలో ఈ విషయం పడితే తలవంపులు, అవమానం అనుకోకుంటే అతడి మీద కేసు పెట్టి కార్యం సాధించవచ్చు. పెళ్లి వరకు పోకపోయినా అతడికి జైలో మీకు నష్టపరిహారం కట్టివ్వడమో జరుగుతుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే మన ఊరి పోలీస్ పటేల్ను సలహా అడిగి చూడండి అన్నాను. అతడి దగ్గరికి వెళ్ళడం అంటే ఎలుకకు పిల్లిని సాక్ష్యం అడిగినట్టన్నమాట. వాళ్ళంతా ఒకటే శృతి. అతడు కాకపోతే అతడి పై అధికారి దగ్గరికి వెళ్దాం. న్యాయం ఒక చోట కాకపోతే ఇంకో చోట చిక్కకపోదు. చిన్నక్క తండ్రి సందేహం వెలుబుచ్చాడు. ఎక్కడో చాటుగా జరిగిన సంగతి. దీనికి సాక్ష్యం ఎవరు పలుకుతారు డాక్టరమ్మ? ఆ ఎదవ కొడుకు నేను కాదంటాడు. ఎదుటబడి అడిగితే సాక్షుల్ని మనం సృష్టించాలి ఎల్లయ్య మామ. ఒక సత్యాన్ని నిరూపించడానికి ఒక అసత్యాన్ని ఆడవలసి వచ్చినా తప్పులేదు. కేసు నడిపించే బాధ్యత నాకే అప్పగించారు వాళ్ళు. సంజయ్ను పిలిపించి అప్పటికప్పుడు కాగితాలు వ్రాయడం పూర్తి చేసి ఒకటి ఊరి పోలీస్ పటేల్కు, మరొకటి పై గ్రామంలోని అధికారికి పంపివేయడం జరిగింది. ఎలాగూ కేసు నడిపి రెడ్డిగారిని ముప్పతిప్పలు పెడదాం కదా అన్న ధైర్యంతో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ శాపనార్థాలు పెడుతూ తిరగసాగారు చిన్నక్క ఇంటివారు. సాయంత్రం వరకు రకరకాల వార్తలు చేరవచ్చాయి. రాజమాధవ్ పార్టీకి ఎదురు పార్టీని గెలిచివేయడానికి ఆటంబాంబు లాంటి ఆయుధం దొరికింది. ఇక 2 రోజుల్లో ఎన్నికలు. మోహన్ కుమార్ రెడ్డికి తల కొట్టేసినట్టయింది ఈ సంఘటనతో. ఇన్నాళ్ళు వాళ్లు చేసుకున్న ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది పాపం. ఇప్పుడు ఎక్కడ ఏమని ప్రచారం చేయబోయినా చాలేవయ్యా బడాయి, నీతి జాతి లేకుండా తిరిగే రంకువెదవకు ఓటివాలా అని ముఖం మీదే ఉమ్మేసి తరిమేవారే. రాజమాధవ్ ప్రత్యేకంగా ఈ విషయమై వచ్చి అభినందించాడు నన్ను. తగు సమయంలో మరపురాని ఉపకారం చేశారంటూ. ఇది మీకోసమని చేసింది కాదు. జరగాల్సిన దానికి పరిస్థితులు ఇలా కలిసి వచ్చాయి. ముఖ్యంగా రెడ్డిగారి జాతకం తిరిగిపోయినట్టుంది ఎన్నికల్లో అన్నాను. అది సరే, ఇది మాకోసం చేశారని అనడం లేదు కానీ నేరం చేసిన వాడికి శిక్ష విధించబడాలని మీరు పడే శ్రమ పరోక్షంగా అయాచితంగా మాకు సహాయం చేసినట్టయిందని అంటున్నాను. గుట్టుగా మాసిపోయేదాన్ని మీరు కేసు పెట్టించి అతడి గుట్టు రట్టు చేశారు. ఇది మా ప్రచారానికి చాలా అనుకూలమైన విషయం కదా. పట్టిన పట్టు ఎలానూ పట్టారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వదలకుండా అటో ఇటో తేల్చండి. మీకు అవసరమైన సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఉత్సాహంగా. మంచిది, అవసరమైతే మీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. ఎలాగూ ఈ మధ్యనే అతడి భార్య చనిపోయింది. ఈ మాలపిల్లను అతడి మెడకు కట్టగలిగితే అతడికి అంతకంటే శిక్ష అక్కర్లేదు. సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళబోయే ముందు రెడ్డిగారి పాలేరు వచ్చాడు. సర్పంచ్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారండి అంటూ. అతడికేమైనా అవసరమైన పని ఉంటే ఇక్కడికే వచ్చి వెళ్ళమను, నేను రానవసరం లేదు అక్కడికి అని తిప్పి పంపాను. రాత్రి భోజనం చేసి వచ్చి చదువు చెప్పే కార్యక్రమం ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. నేను సంజయ్ ఈవలకు వచ్చి తాళం పెట్టబోతున్న సమయంలో 2 పాలేళ్లను వెంటబెట్టుకు వచ్చాడు మోహన్ కుమార్ రెడ్డి. తలుపు తీసి తిరిగి లోపలకు వెళ్ళాం. కూర్చోండి కూర్చున్నాడు రెడ్డి. మీరు నన్నీ విధంగా బయటకీడ్చి తలవంపులు తేవడానికి శ్రమపడడం చూస్తుంటే మీకిందులో ఒరిగేదేమిటో నాకు తెలియడం లేదు. మన మధ్య వ్యక్తిగత వైరాలేమీ లేవు. కానీ పెద్దమ్మ పండగ బలి సందర్భంలో ఈ చిన్నక్క తండ్రి మీ మీదకి కర్ర ఎత్తిన విషయం మీకు గుర్తే ఉంటుంది. అలాంటి వారికే మీరు సహాయంగా నిలిచి నా మీద చర్య తీసుకోవడం చూస్తుంటే నాకు మహాశ్చర్యంగా ఉంది. మనుషుల్ని క్షమించి మనిషిగా బ్రతకడం నాకు చేతనవును రెడ్డిగారు. అందుకే వారెంతగా నన్ను అవమానించినా వారిని నేను ప్రేమిస్తున్నాను అన్నాను నెమ్మదిగా.
చెడును అరికట్టి మంచిని పెంచే నా ఆశయానికి ఎదురైంది ఒక నీచుని కామ ప్రవృత్తికి కన్యాత్వం బలిపెట్టుకున్న చిన్నక్క జీవితం. అతడిని శిక్షించి ఆమెకు న్యాయం చేకూర్చగలిగితే నాకంతకంటే కావలసిన ప్రయోజనం లేదు అన్నాను. మీరు అటువంటి కంకణం ఏదైనా కట్టుకుని ఉంటే ఈ ఊళ్ళో చాలా కేసులు అలాంటివి మీ చేతి నిండా పని కల్పించుతాయి. చూడండి, తెల్లబట్టల్లో తిరిగే పెద్ద మనుషులెందరో మీ చేతికి చిక్కుతారు. వ్యంగ్యంగా నవ్వాడు. మీకది గొప్ప తప్పుగా కనపడితే కనపడవచ్చు గాని ఇక్కడ ఇటువంటి చాటు వ్యవహారాలు సర్వసాధారణాలు. మీ విపరీత దృష్టిలో నేను పడ్డానంటే నా గ్రహచారం అనుకోవాలి. చాటుగా మాసిపోయేదాన్ని కోతిపుండులా కెలికిపెట్టి ఓ గోల తెచ్చిపెట్టారు అన్నాడు. ఒక అవినీతి పనిని సర్వసాధారణమని ఉపేక్షించే స్వభావం కాదు నాది. సాధ్యమైనంత వరకు ప్రతిఘటించే తీరుతాను అన్నాను. సరే, మీరు నా మీద కేసు నడిపించి సాధించేదేమిటి అడిగాడు రెడ్డి. మీ అమానుష చర్యకు బలి అయిన చిన్నక్కను మీకు అర్ధాంగిగా చేయడం. కలగంటున్నారు ఫెళ్ళుమంది అతడి కంఠం. మాలదాన్ని కట్టుకునే కర్మ నాకేం పట్టదు. అదెక్కడా నేనెక్కడా, రెడ్డిగారి భార్య కావడం ఏమిటి అన్నాడు. పాపం ఆ గొడ్డు మాంసం తినే మాలపుందు మాత్రం మహారుచిగా ఉండాలి. కటువుగా వెటకారంగా నవ్వాను. నేనొక్కడినేం చేయలేదు. నాలాంటి వారు ఎందరో. వాళ్ల పాపం పండిన నాడు వారు మీరు పడిన గోతిలోనే పడగలరులేండి. అంతవరకు నా మాటల వల్ల పెంచుకున్న ఉగ్రత్వం ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకున్నట్టు కనబడ్డాడు. ఏదో కార్యసాధనకు వచ్చాడు కదా మరి. చూడండి, మంచిగా చెప్తున్నాను. మీరు కేసు పెట్టి ఎంత బలంగా నడిపించినా నేను ఈ చిక్కు నుండి బయటపడగలను. ఏమంటే నాకు డబ్బు ఖర్చు, తిరుగుడు ప్రయాస. నేను వచ్చింది విషయం అంత దూరం పోనివ్వకూడదని. మనలో మనం పరిష్కరించుకోగలిగితే ఇరువురికి ప్రయాస తప్పి ఫలితం మిగులుతుంది అంటూ జేబులో నుండి తీసి బల్ల మీద పెట్టిన నోట్ల కట్టను చీత్కారంగా చూస్తూ కటువుగా అడిగాను. ఎందుకు? 500 చిన్నక్క తల్లిదండ్రులకు ముట్టజెప్పి వాళ్ళ నోరు మూయించాలి. మరో 500 మీరు తీసుకుని మౌనం వహించండి. మీకిచ్చేది తక్కువ అనిపిస్తే మరో నోట్ల కట్టను గబుక్కన తీసి అతడి మీద విసిరికొట్టాను. మీ ఆటలు నా దగ్గర సాగవు. మీ లౌక్యం నా దగ్గర పనిచేయదు. నేరానికి డబ్బు పరిహారం కాదు, మీకు విధించబడాల్సిన శిక్ష వేరే. నోట్ల కట్టలు జేబులో పడేసుకుని చివ్వున లేచాడు రెడ్డి. సరే సరే, మీరా ప్రయత్నంలో ఉండండి. నా ప్రయత్నంలో నేనుంటాను. కానీ ఏదో సాధిస్తానని కలలు కనవద్దు. అదేదో సాధించడానికి ముందు మీ అంతు కనుక్కుంటాను నేను. జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మీ బెదిరింపులకు జడిసిపోవడానికి నేనేమి మీ నౌకర్ను కాను. మీ మాటలు లెక్క చేయడానికి మీ దయాధర్మాల మీద ఆధారపడిన గులాంను కాను. నా పనులు స్వతంత్రం, ఎవరి లెక్క నాకు లేదు అన్నాను. ఈ నీలుగుడు కొన్నాళ్లే వెటకరించి వెళ్ళబోయాడు. ఆగండి, గంభీరంగా అన్నాను. వెళ్ళేవాడు నిలబడ్డాడు. మీరు అంగీకరిస్తే ఈ విషయం పరిష్కారం కావడానికి మరొక విధం సూచించగలను. ఏమిటి? రేపు ఊరి పెద్ద మనుషులందరినీ రప్పించి సభ చేస్తాను. అందులో మీ నేరాన్ని అంగీకరిస్తూ చిన్నక్క పాదాలనంటి క్షమార్పణ కోరాలి. తిరిగి మీ వల్ల పరస్త్రీకి కీడు జరగకుండా మాటివ్వాలి. తరువాత చిన్నక్కకు వివాహం జరిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. వీటికి మీరు ఒప్పుకుంటే కేసు ఆపివేయడం జరుగుతుంది అన్నాను. ఇవన్నీ మీ ఊహాగానాలు. నాలాంటి మోతుబరి ఇలాంటి అవమానపు పనులకు ఎప్పటికీ ఒప్పుకోడు. ఇక మీ అవస్థలేమో మీరు పడండి. చివరికి మీకు దక్కేవి కోర్టు ఖర్చులు. నా మాటని ఇంత చులకనగా తీసివేశారు గనుక చెప్పు దెబ్బలు. నిర్లక్ష్యపూరితమైన వికృతపు నవ్వుతో పరిసరాలను ప్రతిధ్వనింపజేసి నిష్క్రమించాడు రెడ్డి నౌకర్లతో సహా. అంతవరకు మౌనంగా శ్రోతగా మాత్రం కూర్చున్న సంజయ్ ఒక నిట్టూర్పు విడిచాడు. గాలిపోయే కంప అంటారే, అలా చేసుకుంటున్నావేమో వదినా. నిజంగా నీకు వచ్చేదేమిటి చెప్పు? ఆ కిరాతకుడితో వైరం ఒకటి పోతే నువ్వు ఈ విషయం ఇంత బట్టబయలు చేశావు గాని ఆ చిన్నక్కకు ఏదో మందో మాకో పోయించి మరొకడికి గుట్టుగా తగలగట్టేవారు. ఇక అన్యాయం అనుకుంటే అన్యాయం జరగనిదెక్కడా? నడుం కట్టి ఎంతవరకు అరికట్టగలవు? చూసి చూడనట్టు పోవలసిందే అన్నాడు. ఇంత జరిగాక వెనక్కి తగ్గడం బాగుండదు. ఇదేదో అంతు తేలాలి. ఒకడికి బుద్ధి చెప్పగలిగితే మరొకడు ఇటువంటి పనులు చేయడానికి జంకుతాడు అన్నాను. ఇంకా నీవి పల్లె ప్రవృత్తిని, వాతావరణాన్ని గ్రాహ్యం చేసుకోలేదనిపిస్తుంది. అవినీతి, అక్రమం అని ఆవేశపడి ఆదర్శాన్ని వల్లిస్తున్నావు. ఒక్క మాటలో చెప్తాను. ఉదయం చిన్నక్క తల్లి కూతురు చేసిన పనికి మహాపతివ్రతలా చీలుస్తాను, కాలుస్తాను అందే. ఆమె వయసులో ఉన్నప్పుడు ఇప్పటి కరణం తండ్రిగారైన తిరుమలరావు గారి దగ్గర ఆమె మగడు పాలేరు. పుల్లమ్మ పిన్ని రావుగారి పొలం పనులేగాక భార్య విధులు నెరవేర్చేదట.
ఆయన స్వంత భార్యాపిల్లలకు స్నానపోషణలేమిటి, ఇంట్లో మంచి చెడు కనుక్కోవడం ఏమిటి, సర్వం చేసేదట. చిన్నక్క పుట్టింది కరణంగారికేనని అందరికీ తెలుసు. అందరికీ అంటే కరణంగారి భార్యకు, పుల్లమ్మ పిన్ని భర్తకు నన్నమాట. దీని మీద ఊహించుకో ఈ పల్లెటూరి మోతుబరులకు, వారి పాలేళ్ల కుటుంబానికి ఉండే సంబంధ బాంధవ్యాలు. వీళ్లలో నిప్పులాంటి వారు లేరా అంటే ఎక్కడో ఒకరిద్దరు. ఇక్కడుండేది పేరుకు మాలవారైనా వీరిలో రెడ్డిగార్ల రక్తానికి, కర్ణంగార్ల రక్తానికి వారసులెందరో. అలాగే ఒడ్డు పొడువు దేహ సౌందర్యం ఉన్న పాలేళ్ళు మోతుబరుల పెళ్లాలకు చాటుమగళ్ళు కావడం రెండో మాట. అబ్బా, ఇదా పల్లెటూరి ప్రశాంత జీవన స్వరూపం. పల్లె ప్రజలు మాయమర్మం తెలియని నిష్కల్మష ప్రాణులంటారే, ఇదా? ఆశ్చర్యపోయాను. పట్నవాసాల్లో చదువులెక్కువైపోయి నీతి నిజాయితీ లేకుండా చెడిపోతారని అపవాదు ఎందుకో మరి. అన్యాయాన్ని అన్యాయంగా, అవినీతిని అవినీతిగా చూడటం తప్పంటావా సంజయ్? తప్పని కాదమ్మా వదినా. అవినీతి అక్రమాలతో కూడుకున్నదైనా పూర్వుల నుండి సంక్రమిస్తోన్న విషయాన్ని ఈనాడు నిర్మూలించడానికి ఒకరి తరమయ్యేది కాదు. నీ ప్రయత్నం ఇదే అయితే ఎన్ని చిక్కులో ఎన్ని దారుణాలో ఎదుర్కోవలసి వస్తుంది నువ్వు. కానీ రోట్లో తలదూర్చాక రోకటిపోటుకు భయమెందుకు? నిర్లక్ష్యంగా తేల్చేసి లేచాను. ఇంటికి వెళ్ళి కాసేపు పేపర్ చూసుకొని నిద్రకు ఉపక్రమించబోతున్న సమయంలో చిన్నక్క తండ్రి వచ్చాడు. రెడ్డిగారు పిలిపించి 800 ఆశ చూపి గుట్టు చప్పుడు కాకుండా ఉండమని చెప్పాడని, చిన్నక్క తిరస్కరించి పంపి జైలు శిక్షో అతడు తనను పెళ్లి చేసుకోవడమో ఏదో ఒకటి జరగాలని పట్టుబట్టిందని చెప్పి వెళ్ళాడు. రెడ్డిగారు పగబట్టి ఎన్ని దారుణాలు తలపెట్టినా అతడి అంతు తేల్చాలనే నిర్ణయించుకున్నాను దృఢంగా. మధ్యాహ్నం 3 గంటలకే ఒక సీరియస్ కేసు కారణంగా హాస్పిటల్కు వెళ్ళవలసి వచ్చింది. అర్ధగంటలో పని ముగించుకొని ఇంటికి రాబోతున్న తరుణంలో దొరసాని గారి గజ్జెల బండి హాస్పిటల్ ఆవరణలో ఆగింది. బండిలో నుండి దిగిన మాణిక్యవల్లిని చూసి ఆమె ఆగమనానికి కారణం అంతుపట్టక ఆశ్చర్యపోతూనే ఎదురేగి సాదరంగా ఆహ్వానించాను. బండి వెనుక వచ్చిన రాజమాధవ్ కూడా లోనికి వచ్చి కూర్చున్నాడు. ఇతడిని చూశాక ఊహించగలిగాను ఓట్ల యాచనకు బయలుదేరారని. నీట ముంచినా పాల ముంచినా నీదే భారమమ్మోయ్ అందామే నవ్వుతూ. అంత మాట ఎందుకు? అర్థం కానితనం ఆశ్చర్యం అభినయించాను. చూడు సంఘమిత్ర, ఒక్కోసారి ప్రతిభ ప్రతిష్ట కూడా మనిషిని సంఘంలో సగౌరవంగా నిలబెట్టలేవు. కొన్ని దుష్టశక్తుల ప్రతిఘటనకు అతడు పడిపోవచ్చు. మన గ్రామానికి ఇతోధికమైన సేవ చేయాలని ఈ ఎలక్షన్లో రాజమాధవ్ నిలబడ్డాడు. అతడి సేవాశక్తుల మీద గ్రామస్తులకు నమ్మకం లేదని కాదు, కానీ ఎదుటిపక్షం వారు డబ్బు పంచి త్రాగుళ్లు పోయించి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వారి పక్షమైన కరణం మునసబుల బెదిరింపు ఒకటి. మాకు వ్యతిరేకంగా ఓటు చేశారంటే పొలం పనికి రానివ్వమని, భూమి పుట్ర ఉన్న వారికైతే పన్నుల భారంతోనూ రైతు రుణాలలోనూ ముప్పుతిప్పలు పెడతాము చూడండని పొద్దున్నేస్తే కరణం మున్సబులతో ఏదో ఒక పని ఉంటుంది కనుక వారి బెదిరింపులకు లొంగిపోవచ్చు. ఈ పరిస్థితిలో మనం చేసిన మంచే మనల్ని గెలిపిస్తుందని నమ్మకం పెట్టుకుని కూర్చుంటే లాభం లేదు. సందర్భోచితంగా మనము కొన్ని తప్పుడు పనులే చేయవలసి వస్తుంది. ఈ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నీ వృత్తిరీత్యానైతేనేమి, నీ సత్సేవా కార్యక్రమాల వల్లనైతేనేమి మంచి అభిమానాన్ని పలుకుబడిని సంపాదించావని నాకు తెలుసు. అందుకే నా మాట కాదనవనే నమ్మకంతో నీ సహాయం అర్థిస్తూ వచ్చాను అంది. చెప్పండి, నా ఆదర్శ అభిప్రాయాలకు భంగం వాటిల్లకుండా సక్రమమైన పద్ధతిలో సహాయం చేయవలసి వచ్చినా చేస్తాను. నేను నిన్నేమీ కాని పని చేయమని చెప్పను. ఏమంటే వాళ్ళు చేసేదే మనం చేస్తున్నాం. నీ పలుకుబడిని ఒక్కటి ఉపయోగించి ఓట్లు మాకు వేయించమంటే చాలదు. పలుకుబడికి తోడు డబ్బు కూడా ఉంటేనే నీ మాట చక్కగా పారేది. ఏమంటావు? అంటూనే ఆవిడ లెదర్ కేసులోంచి నోట్ల కట్టలు తీసి బల్ల మీదుంచింది. క్షమించాలి నిష్కర్షగా అన్నాను. డబ్బుతో ఒకరి నమ్మకాన్ని దోచడం అన్నది పరమ నైత్యంగా తోస్తుంది నాకు. వాళ్ళేదో మూర్ఖంతో ఆ పని చేశారని, చదువు వివేకము ఉన్న మనము అదే చేయడం శుద్ధ అవివేకం. మీరేదో నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు కనుక మీ మంచి చెడ్డలు వివరించి చెబుతాను, అజ్ఞానంతో అసమర్థుడికి ఓటు వేయకుండా. అయితే వారికి ఎవరి మీద సదభిప్రాయం ఏర్పడుతుందో, ఎవరికి ఓటేస్తారో వారి ఇష్టం. ఫలానా వారికి వెయ్యి అని చెప్పే హక్కు కూడా నాకు లేదు అన్నాను. నా వల్ల ఇటువంటి సమాధానం ఆశించని ఆ ఇద్దరూ వెలవెల్లబోయిన ముఖాలతో పరస్పరం చూసుకున్నారు. మాణిక్యవల్లి వదనంలో క్రోధరేఖలు ప్రస్ఫుటం కాసాగాయి. ఆ మాత్రం చెప్పేవాళ్ళు మా దగ్గర లేరనా నీ దగ్గరికి రావడం అంది.
ఆవిడ అధికార అవమాన ధోరణికి మండిపోయింది. నాకు మరి ఎందుకు వచ్చారు? నేను రమ్మన్నానా అన్నాను. కొంచెం తగ్గింది మాణిక్యవల్లి. రమ్మన్నావని కాదు సంఘమిత్ర, నేను నీ మీద కొండంత నమ్మకం పెట్టుకుని వస్తే నువ్వింత నిర్మోహమాటంగా ప్రవర్తించడం ఆశ్చర్యం గొలుపుతోంది. నాకు నచ్చిన పని అయితే తప్పకుండా చేసేదాన్ని. పోనీ మా మీద అభిమానం లేకుంటే లేకపోయింది గాని మీ దొరగారి గెలుపు కోరైనా ఈ పని చేయలేవా? ముసిముసిగా నవ్విందామే. మీ దొరగారనడంలో స్ఫురింప చేసిన అర్థం కూడా నన్ను చెలింపజేయలేదు. అదృష్టం ఉంటే ఆయన గెలుస్తారు. తప్పుడు పనులు చేసి ఆయనను గెలిపించే అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను. ఆయనకలాంటిది నచ్చదు కూడా అన్నాను. పుట్టినప్పటి నుండి అతడి సంగతులు మహా తెలిసిన దానిలా మాకేం చెప్పనక్కర్లేదు. మాకు తెలుసు, వస్తాము. నోట్ల కట్టలు లెదర్ కేసులో పడేసుకుని రుసరుసలాడుతూ చరాలున వెళ్ళిపోతున్న మాణిక్యవల్లి తనను అనుసరిస్తున్న రాజమాధవ్తో అంటున్న మాటలు కూడా వినవచ్చాయి. నేను ముందే అనుకున్నదే మాధవ్, ఇది కొరుకుడుపడని కొయ్యని, తనది స్వతంత్ర వృత్తి, స్వతంత్ర జీవనమని పొరుగంటని పోచిలా మహా మిడిసిపోతోంది. దీని ఆదర్శ అహంభావాలకు ఒకనాడు తగిన సత్కారం అనుభవించి తీరుతుంది చూడు. గజ్జలబండి హాస్పిటల్ ఆవరణ నుండి కదిలిపోయింది. జాలిగా మూలిగింది నా మనస్సు. అల్పులు అధికులు అన్న భేదం లేదు. అందరిది ఒకటే దారి. అసత్య ఆడంబరాల మీద, కుటిల కుతంత్ర కృత్రిమాల మీద జీవితం నిర్మిస్తూ సాగిపోతున్నారు. సాధు జీవనం, నిర్మలాంతఃకరణ, నిజాయితీ ఈ మనుషుల్లో ఇక మృగ్యమేనా? సంజయ్ వచ్చాడు. దొరసాని ఇక్కడికి వచ్చిందా ఏం? దారిలో బండి కనిపించింది అన్నాడు. అవును చెప్పాను ఆమె వచ్చిన సంగతి. ఏ తంటాలు తాకట్టు లేకుండా ప్రశాంతంగా బ్రతకనీయర్లే ఈ మనుషులు నిన్ను అన్నాడతడు సానుభూతిగా. రోగుల రాక ప్రారంభమైంది. వాళ్ళందరినీ చూసి లేచేపటికి 6 అయ్యింది. ఇంటికి వచ్చి టీ తీసుకుని ముఖం కడుక్కొని అలా చెరువు కట్ట మీదికి షైర్ వెళ్ళాను. ప్రశాంతత లభ్యమవుతుందేమోనన్న ఆశతో. రాళ్ళు రప్పల్లో, చిరు మొక్కల్లో, సుశ్రావ్యమైన చిరు సవడులతో పలుచగా పారుతోంది అలుగు. పచ్చని చెట్లతో మృదుల మనోహర సౌందర్యాన్ని సంతరించుకున్న ఆ నిర్మల ప్రకృతిని చూస్తుంటే ప్రకృతి ఉపాసకుడు, కవికుమారుడు అయిన అమర్ గుర్తొస్తున్నాడు. అతడి ఈ మధ్య తరచుగా కలవడం లేదు. వరికోతలు, ఊడ్పులు వీరితో తీరిక చిక్కడం లేదని చెప్పాడా మధ్య కలిసినప్పుడు. కరణంగారి గొడ్లను మేపుతూ అటు ప్రక్కగా వచ్చాడు జగ్గు. ఇక్కడికొచ్చావా అక్క? చల్లగాలికి కాసేపు కూర్చుని పోదామని అలుగు అంచున ఓ ఎత్తైన రాయి మీద కూర్చున్నాను. సూర్యాస్తమయం అయింది. సంధ్యాకాంతులు ఆవరించిన ప్రకృతి వినూత్న శోభతో మెరిసిపోతోంది. అస్తమయ సూర్యుని బంగారు కిరణాలలో వెండి తీవెలు మెరిపిస్తూ చిలిపిగంతులు వేస్తూ ప్రవహిస్తోన్న నీరు నీలివర్ణం దాల్చింది. గిలిగింతలు పెట్టే చల్లగాలికి రెపరెపలాడుతున్న ముంగుర్లను సవరించుకుంటూ చూశాను. లక్ష్మీపూర్ నుండి హరిపూర్కు అలుగు మీద పోయే కాలిబాట మీద వస్తున్నదెవరు? ఆ నడక కిరణ్ కదూ. అతడు దగ్గరవుతున్న కొద్దీ అస్పష్టమైన ఒక భీతితో, ఆనందంతో హృదయం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. లాల్చి పంచకట్టు, భుజం మీద రెప్రెపలాడుతోన్న ఉత్తరీయం, చేతిలో సవిలాసంగా పట్టుకున్న దోవతి, చెరుగు, హుందాగా పడుతున్నాయి అడుగులు. చెరువు వచ్చాక తలెత్తి ఒక్క క్షణం చూశాడు కిరణ్. విసురుగా ముఖం తిప్పేసుకుని అడుగు ఆపకుండా సాగిపోయాడు. నన్ను దాటి అలుగు దాటి వెళ్ళిపోతున్న అతన్ని చూసి గుండె గుబేలుమంది. హాయ్, నిజమైన కోపమే వచ్చింది. ఏమండి కలవరంగా పిలిచాను. తిరిగైనా చూడకుండా వడివడిగా వెళ్ళిపోతున్నాడు కిరణ్. కిరణ్ బాబు, ఎవరో గుండెల్లో కత్తి దూర్చినట్టుగా బాధగా మూలిగింది నా గొంతు. కిరణ్ భుజం మీద రెపరెపలాడుతోన్న ఉత్తరీయం గాలి విసురుకు లేచి వచ్చి నా రాతి చెంత పడిపోయింది. భుజం మీది ఉత్తరీయం పడిపోతున్నా చూసుకొని పరధ్యానమా? ఆశ్చర్యపోయాను. గాలి విసురుకు కొట్టుకొస్తే తిరిగి వచ్చి తీసుకోకూడదా? వెనుతిరిగితే నన్ను చూడవలసి వస్తుందని అసహ్యమా? నా ముఖం కూడా చూడనంతటి అపరాధం నేనేం చేశాను? నా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినవి. సరసరా వెళ్ళిపోతున్న కిరణ్ను చెంతకు వచ్చి వాలిన ఉత్తరీయాన్ని చూసి పకపకలాడాడు జగ్గు. దొరగారికి ఉత్తరీయం పడిపోవడం కూడా తెలియనట్టుంది అంటూ తీసుకుపోయి ఇచ్చేదా అక్క అన్నాడు. అక్కర్లేదు, మన దగ్గరే ఉండని, ఇంటికి వచ్చినప్పుడు ఇద్దాం అన్నాను. కానీ ఇంటికి వస్తాడని ఏ విధంగా ఆశించగలను? క్రిందికి దిగి ఉత్తరీయం అందుకుంటుంటే సెంటువాసన గుబాలించింది. రాత్రి పడుకోబోయే ముందు కిరణ్ సౌందర్యాన్ని రెట్టిస్తూ అతడి భుజం మీద రెపరెపలాడిన
పాము కుబుసంలా మృదువుగా ఉన్న జరీ అంచు పట్టు ఉత్తరీయాన్ని విచిత్రమైన ఊహలతో మేలుముసుగులా ధరించి అనిర్వచనీయమైన ఒక హాయిని ఒకానొక విచిత్ర తన్మయతను పొందుతూ వాలిపోతున్న కనురెప్పలతో పడక మీద వాలాను. అమ్మా అమ్మా! ఆ ఆర్తనాదానికి ఉలికిపాటుతో మధుర స్వప్నాల నుండి బయటపడి కన్నులు తెరిచిన నాకు పుష్పవనంలో పెనుమంటలు ఎగిసినట్టు అనిపించింది. కనిపించిన దారుణ దృశ్యం. చిటపటలాడిపోతూ మండుతున్న వాసం ఒకటి కుక్కిమంచంలో పడుకున్న అయ్య మీద పడింది. దాని నుండి బయటపడలేక సజీవంగా దహనమైపోతున్న అయ్య కేకలు పెట్టేస్తున్నాడు. ఆ గదిలోనే ఒక మూలన పడుకున్న వంటావిడ కూడా అప్పుడప్పుడే మేల్కొన్నదేమో పెద్దగా ఏడుస్తూ గంతులు వేస్తున్నది. అగ్నిహోత్రమైపోతున్న గుడిసె కప్పు నుండి మండుతున్న వాసాలు కమ్మలు క్రింద పడిపోతున్నాయి. అయ్య మీద నుండి మండుతున్న దూలం తొలగించాలని ప్రయత్నించాను. చేతులు కాలాయి. లాభం లేకపోయింది. పరుగెత్తి తలుపు తెరవబోయినాను. రాలేదు. అవతల గొల్లం పెట్టినట్లుంది. అవతల నుండి ఆర్భాటాలు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. ఆ తాళం ఇప్పుడెలా వస్తుంది? తలుపులు విరగ్గొట్టాలి. ఈ తలుపును విరగ్గొట్టేసరికి లోపలున్న వారు కాలి మసై ఉంటారు. ఏమిటి ఇప్పుడు చేయటం? చుట్టుకు వస్తున్న మంటల్లో వంట మనిషి ఆర్భాటంతో అయ్య ఆర్తనాదాల్లో నిర్జీవ ప్రాణినై నిలబడ్డాను. కాలే కట్టె ఒకటి మీద పడింది. చీర అంటుకొని దహించసాగింది ఒంటిని. బలమైన దెబ్బలకు ద్వారబంధం విరిగిపడింది. అమర్ ఒక్క అంగలో నన్ను సమీపించాడు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.